రెమాల్ తుఫాన్ తీరం దాటడంతో రాబోతున్న 4 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో పొడి వాతావరణం ఏర్పడుతుందని, పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని పేర్కొంది. ఇక త్వరలోనే నైరుతి రుతుపవనాలు ఏపీలోకి వస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా కొనసాగున్న రెమాల్ నిన్న అర్ధరాత్రి తీరం దాటింది. తీరం దాటేటువంటి సమయంలో తీవ్రమైనటువంటి గాలులు కూడా వీచాయి. ఏ రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం పడింది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని సునంద ఉన్నారు. మేడం, తీరం దాటేటువంటి సమయంలో తీవ్రమైనటువంటి గాలులు వీచాయి. ఏ రాష్ట్రాలపై పూర్తి స్థాయిలో ప్రభావం పడింది? దీని యొక్క ప్రభావం అనేది బంగ్లాదేశ్, అలాగే వెస్ట్ బెంగాల్, కొద్దిగా ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ప్రభావం అనేది ఉండడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క బ్యాండ్స్ అనేవి ఈ ప్రాంతంలో కేంద్రీకృతం అవుతున్నాయి. ఇంకా ప్రస్తుతం ఇది రాత్రి ఇది తీవ్ర తుఫాన్గా దాటడం జరిగింది. ప్రస్తుతం ఇది సైక్లోనిక్ స్టార్మ్గా వీకెండ్ అయ్యింది. వీకెండ్ అయ్యి ఈశాన్య దిశగా కదులుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కేంద్రీకృతమైంది? తీరం దాటేటువంటి సమయంలో ఏ ప్రాంతం వద్ద తీరం దాటింది? అంటే బంగ్లాదేశ్ సమీపంలోనే ఇది తీరం దాటింది. దాటి ఇప్పుడు ప్రస్తుతం సైక్లోనిక్ స్టార్మ్గా వీకెండ్ అయ్యింది. ఈ ప్రాంతాల్లో నార్త్ ఈస్ట్, ఈ వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ ఈ ప్రాంతం అంతా కూడాను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏరియా అంతా కూడాను క్లౌడ్ బ్యాండ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రోజంతా కూడాను వర్షాలు ఎక్కువ పడతాయి. ఈవెన్ అత్యంత భారీ వర్షాలు కూడా ఇక్కడ రికార్డ్ అవడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాగల 4 రోజులు వాతావరణం ఏ విధంగా ఉంటుంది మేడం? రానున్న 4 రోజులు ఇంకా ఈ బ్యాండ్స్ అన్ని వెళ్ళిపోవడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రం మీద అక్కడక్కడ తేలికపాటి మేఘాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ 4 రోజులు కమింగ్ 4 days కూడాను ఎండ ఉధృతి పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ 40కి దగ్గరగా టెంపరేచర్స్ రియలైజ్ అయిన పరిస్థితి కనబడుతుంది. మీద కమింగ్ 4 days వరకు కూడాను టెంపరేచర్స్ కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ క్లౌడీ వెదర్ ఉందో అక్కడ మాత్రమే కొంచెం టెంపరేచర్స్ తగ్గుతాయి, కానీ మిగతా టైం అంతా కూడాను మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చేంత వరకు కూడాను మనకి టెంపరేచర్స్ అనేవి మరి ఉండే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రత సాధారణ కన్నా కొంచెం ఎక్కువ 2 to 3 degrees ఎక్కువ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఈ సంవత్సరం వర్షపాతం ఏ విధంగా నమోదు కానుంది? నైరుతి ఋతుపవనాలు ఏపీలోకి ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అయితే చురుగ్గా పయనిస్తున్నట్టు కనబడుతుంది. ఆల్మోస్ట్ మన బంగాళాఖాతం అంతా కూడా ఈ రీజియన్ అంతా కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా క్రమేపీ ఇది వన్స్ కేరళను కనుక రీచ్ అయినట్లయితే మనకు కూడా కంటిన్యూటీ రెయిన్ అనేది ఉండే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగానే తీరం దాటింది. ప్రస్తుతం తుఫానుగా బలహీనపడి కొనసాగుతుంది. ఈ తుఫాన్ అనేది మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే కనుక చెబుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్టెన్ టీవీ విశాఖ నుంచి.